పోలీస్ శాఖది ఏంటంటే ఆయన రాకుండా ఆపాల్సింది పోలీస్ శాఖ. ఇప్పుడు మన సింపుల్ ఎగ్జాంపుల్ అండి, చాలా సింపుల్. ఒక ధర్నా పెడతారు, లేదా ఒక ర్యాలీ పెడతారు, ఒక మీటింగ్ పెడతారు. పోలీసులు ఆ మీటింగ్కి అనుమతి లేదు అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేస్తారు. గతంలో ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు వాళ్ళ ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేశారు, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎంత యుద్ధం చేశారు, ఆయన ఎన్నిసార్లు నిలవరించారు, ఎందుకు ఆ ప్రోగ్రాంకి వెళ్ళకుండా. మరి చాలామందిని చాలా సందర్భాల్లో మరి హౌస్ అరెస్టులు చేశారు కదా. లేదు, ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన బయటికి రాకుండా మళ్ళీ ఆపివేసి పంపించేశారు కదా, మళ్ళీ రాకుండా భారీ గేట్లు పెట్టి ఆపివేశారు కదా, అక్కడికి వచ్చినా కానీ పర్మిషన్ లేనప్పుడు పంపించారు కదా. మరి ఇటువంటి పరిస్థితులు చాలా ఉన్నప్పుడు ఈ కేసు విషయంలో ఎందుకు లోపలికి అలౌ చేశారు, ఎందుకు వాళ్లే గేట్లు ఓపెన్ చేశారు, ఎందుకు పోలీసులే దగ్గరుండి లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టారు, కూర్చోబెట్టిన తర్వాత మరి అక్కడి నుంచి మళ్ళీ వాళ్లే తీసుకొని వచ్చారు. మరి ఆ సంఘటన జరిగింది ఆయన కారణమైనప్పుడు అక్కడే అరెస్ట్ చేయొచ్చు కదా, అక్కడే ఆయన అరెస్ట్ చేయొచ్చు కదా, అక్కడే ఆయన బాధ్యుని చేయొచ్చు కదా. మరి ఎన్ని ఎందుకు జరగలేదు? ఈ చాలా క్రియాశీలకమైనటువంటి ప్రశ్నలు బయట వచ్చింది సార్. బయట షకావత్తుదా, అది వెరైటీగా ఉందండి, అది ఒకసారి ప్లే చేయి ప్లీజ్. The fakeness, if you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no. ఈ సినిమాలో సాంగ్ దీంట్లో ఏంటంటే షకావత్తుని ఛాలెంజ్ చేస్తుంటాడు, అంటే పోలీస్ ఆఫీసర్ని ఛాలెంజ్ చేస్తుంటాడు. ఈ వీడియో ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? కరెక్ట్గా ఆయన లోపలికి పోయాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నారు, ఒక గంటకి ఈ వీడియో బయటకు వచ్చింది. మరి ఎవరు రిలీజ్ చేశారు? కానీ రిలీజ్ చేసి కొంచెం మరింత దానికి మసాలా యాడ్ చేసేటువంటి పరిస్థితి కనపడింది. సరే ఇది ఏంటి పట్టుకోమని చెప్పని సవాల్ విసరటం అన్నమాట. ఇది అదొక ట్రెండ్ అయింది. మరి మొత్తానికి అది ఎవరు రిలీజ్ చేశారో కానీ అదొక బాగా ట్రోల్ అవుతూ ఉంది. సరే ఇప్పుడు విషయం ఏంటంటే సమస్య కాంప్రమైజ్ అవుతూ ఉంది. మామూలుగా అయితే ఇప్పటి వరకు విచారణ జరిగేది, కాంప్రమైజ్ కాకపోతే రాత్రి 9 గంటల వరకు లేదా 10 గంటల వరకు కూడా విచారణ కొనసాగుతూ ఉండేది. అడిగిన క్వశ్చన్ అడుగుతారు, మంచిగా టీ ఇస్తుంటారు, మంచిగా భోజనం పెడతామంటారు. సరే ఓపికగా కూర్చొని వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు మళ్ళీ అదే సమాధానాలు ఉంటాయి. కొంచెం సమస్య శాంతియుతంగా ఉంది కాబట్టి 2.5 గంటలకు విచారణ పూర్తయి పంపించి వేయటం జరిగింది. ఇది ఓవరాల్గా. ఇది ఇంకొక ఇందాక ఎవరో క్వశ్చన్ రైజ్ చేశారండి. అల్లు అర్జున్తో పాటు సినిమాకి రష్మిక కూడా వెళ్ళింది. మొత్తం 21 మంది మీద కేసులు పెట్టారు. అందుట్లో పాపం ఆ సంధ్య థియేటర్ అందరి మీద పెట్టారండి. ఆ సంధ్య థియేటర్లో ఎవరైతే డైరెక్టర్లుగా పార్ట్నర్లుగా ఉన్నారో పాపం వాళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టారు, ఆడవాళ్ళ మీద కూడా పెట్టారు. ఎవరైతే ఆ థియేటర్ని మేనేజ్ చేస్తున్నారో, ఎవరైతే ఆ ఎండి ఉన్నారో ఆయన మీద పెడితే సరిపోయేది. అంతేగాని దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది కొంచెం అది సరైనది కాదనిపించింది. ఒకటి, ఆడవాళ్ళ పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. 2, అల్లు అర్జున్ మేనేజరు, అల్లు అర్జున్ బౌన్సరు, అల్లు అర్జున్ వీళ్ళు 8 మంది.
తర్వాత మైత్రి మూవీస్ Producers. ప్రొడ్యూసర్స్ అన్నారు. అంటే మైత్రి నవీన్ని రవిని కూడా యాడ్ చేశారు. మరి మైత్రి నవీన్ రవి ఆ రోజు థియేటర్లో ఉన్నట్టు లేరు, వాళ్ళు థియేటర్కి అటెండ్ కాల. అవును. కానీ ఆ రోజు రష్మిక అటెండ్ అయింది. అవును. దేనికి? ఆ సినిమాకి. అవును. రష్మిక తన ముందే కూర్చొని ఉంది. వచ్చేటప్పుడు కూడా వాళ్ళతో పాటు కలిసి వచ్చారు వచ్చేసారు. కదా. Yeah. కానీ రష్మిక పేరు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు మరి రష్మిక పేరు? ఏమంటారు రాజు గారు? ఎప్పటి నుంచి జరుగుతుంది డిస్కషన్ ఇది. మరి ఎందుకు పెట్టలేదు అంటారు? మరి వీళ్ళందరి మీద పెట్టారు, పెట్టాలి కదండి. వీళ్ళ మీద అల్లు పెట్టారు. అర్జున్ మరి భార్య మైత్రి వాళ్ళ ఆవిడ ఉన్నారు కదండి, మరి ఆవిడ పేరు పెట్టలేదు. ఆ. Yes,